హాయ్ అండి. ఈరోజు మాన్సా కుకింగ్స్లో స్పెషల్స్ ఏమి లేవు, కానీ మొయినాబాద్ అంగడి మీకు తెలిసే ఉండొచ్చు. సో అక్కడ అన్ని రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్ కానీ, బట్టలు కానీ, సో మనకు అన్ని విధాలా దొరుకుతాయండి. ఒకసారి మీరు కూడా వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఒకసారి అలా వెళ్ళిరండి, కానీ చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి. ఈ అంకుల్ దగ్గర మేము ఎప్పుడు టమాటాలు తీసుకుంటామండి. సో ఈ అంకుల్ దగ్గర టమాటా మనకి తోలు పలుచగా ఉంటుందండి. సో మేము ప్రతి వారం ఈ అంకుల్ దగ్గరే తీసుకుంటాము. సో అంకుల్కి బాగా మేము పరిచయం ఉన్నాము, మాకు కూడా అంకుల్ బాగా తెలుసు. సో మేము కూడా ఈరోజు అలా సంతకాలు వెళ్ళి మనకి క్యారెట్, బీట్రూట్, అలాగే కీర దోస, వంకాయ, చిక్కుడుకాయ, సో ఇలా ఒక్కటని కాదండి, మనకు అన్ని వెరైటీస్ మొయినాబాద్ సంతలో దొరుకుతాయండి. సో మనకి మొక్కజొన్న పొత్తులు కూడా దొరుకుతున్నాయి చూడండి ఒకసారి, అలాగే మునక్కాడలు, క్యాలీఫ్లవర్. సో మేము కూడా చాలా మటుకు తీసుకున్నామండి. సో మీరు కూడా ఒక్కసారి వీలైనప్పుడు ఒకసారి అలా వెళ్ళిరండి. కానీ ప్రతి సోమవారం ఈ సంత అనేది ఉంటుందండి. సో సంతలో మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి. సో మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేకుండా, సో ఫ్రెష్ వెజిటబుల్స్, అలాగే ఫ్రూట్స్ కానీ, సో మనకి ఇంటికి సంబంధించిన సామాన్లు కానీ, సో మనం ఇంట్లో వాడే సామాన్లు కానీ, లేదంటే వంటకు సంబంధించినవి కానీ, సో ఇలా ఒకటని కాదండి, మనకి ప్రతి ఒక్క వెరైటీ అనేది ఈ సంతలో దొరుకుతుంది. అద్దాలు చూడండి, మనకి చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి. సో మన ఒకటని కాదండి, స్టీల్ సామాన్ కూడా దొరుకుతాయండి. సో మీకు వీలైతే ఏమైనా యూస్ ఉంటే వెళ్ళి తీసుకోండి. సో మీరు కూడా ఒకసారి సంతకి వెళ్ళి అది బేరం ఎట్లా చేయాలో తెలుసుకోండి. సో మనకి ఒకేసారి అలవాటు కాదు కదండి. సో మనము ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గరైనా సక్సెస్ అవుతామండి. సో మన ఆడవారికి అంగడిలో బేరం ఆడడం అంటే చాలా ఇష్టం కదా. సో మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి. సో అందుబాటులో ఉంటే వెళ్ళండి. సో మనకి డ్రెస్సెస్ కానీ, ఇంకా చూడండి, మనకు అన్ని విధాల, అసలు ఇది లేదు అనే లేకుండా అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి సంతలో మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.